తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు. మరెందరో పోరాట యోధులుగా మన కళ్ళ ముందు నిలిచారు. వారి త్యాగాలకు తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. కోటి రతనాల వీణ నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2 మనం కలలు గన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ మన్మోహన్ సింగ్ గారు, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీలకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, పుట్టుక నీది, చావు నీది, బతుకంత దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ మాటలే స్ఫూర్తిగా డిసెంబర్ 7, 2023న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంలో అధికారం ఇవ్వడంతో పాటు ఈ 2.5 ఏళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికలలో, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో మా పట్ల మీరు చూపించిన ఆదరణ, అభిమానం మరవలేనిది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలబడడం ఎనలేని శక్తిని ఇచ్చింది. ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మా బాధ్యతను మరింత పెంచింది. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ, కార్యాచరణ చేసుకుంటూ 2.5 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం ఒక ఎత్తు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరో ఎత్తు. తెలంగాణ ఆవిర్భావ ఒక ప్రత్యేక ఘట్టం. దశాబ్దాలు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నది కేవలం సంక్షేమం, అభివృద్ధి కోసమే కాదు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం ఈ గడ్డపై ప్రతి బిడ్డ పోరాటం చేశారు. పెత్తందారీతనానికి వ్యతిరేకంగానే ఈ రాష్ట్రంలో పోరాటాలు జరిగాయి. నాటి రాచరికం నుండి నిన్నటి నియంతృత్వం వరకు తెలంగాణ తిరుగుబాటు చరిత్ర మొత్తం చెబుతున్న సత్యం ఇదే. ఈ చరిత్రకు మనం సజీవ సాక్షులం. రాచరిక ఆలోచనలు, నియంతృత్వ పోకడలను ఓడించి కొత్త చరిత్రను రాసుకోవడం కోసం మీరు ప్రజాప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఈరోజు ప్రజల మనోభావాలకు మేము ప్రతినిధులం, సమాజ ఆకాంక్షలకు మేము వారధులం. అందుకే మీరిచ్చిన ఈ అవకాశాన్ని మేము అధికారం అని సంబోధించడం లేదు, మమ్మల్ని మేము పాలకులుగా అనుకోవడం లేదు, మీకు సేవకులుగా బాధ్యత నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అంటే 4 చేతుల్లో ఉండే పెత్తనం కాదు, 4 కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి అని మేము భావిస్తున్నాం, బాధ్యతగా పనిచేస్తున్నాం. అందుకే ఇది కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే
ప్రజా ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం. మిత్రులారా, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన మన ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. రకరకాల అడ్డంకులు అధిగమిస్తూ 30 నెలల్లోనే ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. సాగు భూమి, వ్యవసాయం, రైతు ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉండాలన్న లక్ష్యంతో రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదు. ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు, ఖమ్మం నుండి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు కూలీలే సారథులు. దీనికోసం ఈ విజన్ డాక్యుమెంట్లో రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రేర్గా అభివర్ణించి అభివృద్ధి చేసేందుకు రూపొందించిన పత్రం ఇది. రైతులు కేవలం పంటలు పండించడమే కాదు, వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రణాళిక ఉంటుంది. అగ్రికల్చరల్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. 2025-26 అంచనాల ప్రకారం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంది. 2,36,00,000 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పశు సంపద, మత్స్య రంగాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భూమి నైసర్గిక స్వరూపం అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూలమైన క్షేత్రం. ఈ వేదిక మీద నుండి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని పంటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పంటలను, కూరగాయలను, పండ్లను పండించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికే చాటి చెప్పే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులను ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ రైతుల కార్యసాధకులు కావాలంటే అప్పు లేని పరిస్థితి ఉండాలి. అందుకే రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. 20,616 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేసి 25 లక్షల పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తూనే విద్యుత్తు పంపు సెట్లకు సౌరశక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్కు అందించి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2.5 ఏళ్లలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి 1,56,496 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రైతు భరోసా పెట్టుబడి సాయం ఇప్పటికే 27,529 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో వేశాం. మిత్రులారా, రైతులు దళారుల బారిన పడి మోసపోకూడదని రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఎంత భారమైనా సరే చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 2.5 ఏళ్లలో ధాన్యం కొనుగోళ్లకు 82,840 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు రైతాంగానికి చెల్లించిన
ఈ యాసంగి సీజన్లో రాష్ట్రమంతటా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా చురుగ్గా ధాన్య సేకరణ జరుగుతుంది. ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సుమారుగా 11,903 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయినా ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలులో దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు. దేశంలో యాసంగి సీజన్లో సేకరించిన మొత్తం ధాన్యంలో చెప్పడానికి నేను గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జొన్న మొక్కజొన్న పంటలు సాగు భారీగా పెరిగింది. ఈ యాసంగిలో సుమారు 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేసి తెలంగాణ రైతులు కొత్త చరిత్రను సృష్టించారు. మొక్కజొన్న కొనుగోళ్లకు సుమారు 4,275 కోట్లు, జొన్న కొనుగోళ్లకు ఇప్పటి వరకు 1,154 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము ఈ భారాన్ని మోసింది. అదేవిధంగా మిత్రులారా, సాగునీటి రంగానికి ప్రాధాన్యతను ఇస్తూ తెలంగాణ నీటి కోసం దశాబ్దాలు గోసపడింది. 10 ఏళ్ల గత పాలనలో సైతం పరిస్థితులు మారలేదు. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాలు తేల్చి ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ విషయంలో ఏ వేదిక పైన రాజీ పడకుండా లౌక్యంతో రాజకీయ విజ్ఞతతో పని చేస్తున్నాం. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు 2014-15లో ప్రారంభమైన ప్రాజెక్టులు కొన్ని ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై అవసరమైన భూసేకరణ చేపట్టి వీటిని చెయ్యాలని ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. ఇవి పూర్తయితే ఆశించిన మేరకు కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది. తెలంగాణకు వరప్రదాయిని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత సంవత్సరం నుంచి చర్చలు చేస్తున్నాం, లేఖలు రాస్తున్నాం. వారితో చర్చించి తుమ్మిడిహెట్టి బ్యారేజీ దగ్గర బ్యారేజీ నిర్మించే కార్యాచరణ చేపడుతున్నాం. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 3,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం. 5 లక్షల రుణ పరిమితిని 10 లక్షలకు పెంచాం. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్తు, పెట్రోల్ యజమానులుగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 1000 బస్సులకు వాళ్ళు ఓనర్. ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు, లాజిస్టిక్ హబులు రాష్ట్రమంతటా ఒకే శంకుస్థాపన చేపట్టడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాలు, యూనిఫామ్, కుట్టు కూలీ అప్పగించాం. శిల్పారామంలో మహిళా సంఘాల ఉత్పత్తులు అమ్మడానికి స్టాల్ ఏర్పాటు లేదు. ఇది ప్రజా ప్రభుత్వం కళ. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీలను అమలుకు శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డల ఆశీస్సులతో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం తొలి పథకాన్ని ఆడబిడ్డల సంక్షేమం నుంచి మొదలుపెట్టింది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్న మహాలక్ష్మి పథకం విజయ పథంలో కొనసాగుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఆడబిడ్డలు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకోగలిగారు. ఇది నాకెంతో సంతోషాన్ని
ఆనందాన్ని సంతృప్తినిచ్చే సందర్భం అని తెలియజేయడానికి నేను ఆనందపడుతున్నాను. అందిస్తున్నాం. గృహజ్యోతి కింద 53,09,000 పేద గృహాలకు 200 యూనిట్లను ఉచిత విద్యుత్తును మనం అందిస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ అంటేనే పోరాటం. తెలంగాణ పోరాటంలో ముందు భాగాన నిలబడి కొట్లాడింది నిరుద్యోగ యువకులు. అందుకే నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న ఆలోచనతో యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల విజయవంతంగా చేపట్టాం. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువులను భర్తీ చేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మెగా డిఎస్సి, వైద్య ఆరోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టాం. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగంలో చేరే ముందు అఖిల భారత సర్వీస్ అధికారులకు శిక్షణను అందించినట్టుగా నియామక పత్రాలు అందుకున్న 562 గ్రూప్ 1 అధికారులకు ఈరోజు మనము ఫౌండేషన్ కోర్సు ద్వారా శిక్షణను అందించి భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయం తీసుకున్నది. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. పేదరికం రూపుమాపాలంటే సమాజంలో కుల మతాల అంతరాలు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యత విద్యకు ఉంది. అందుకే ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారము చుట్టాము. కేంద్ర ప్రభుత్వం 2 రోజుల పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణకు చాలా మంచి స్థానం లభించింది. ఇది మా కృషి ఫలితం. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు నుండి యంగ్ ఇండియా స్కూల్ వరకు ప్రతి ప్రయత్నంలో బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యున్నత మౌలిక సదుపాయాల కల్పననే లక్ష్యంగా ఈరోజు పని చేస్తున్నాం. రాష్ట్రంలో 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునరుద్ధరించాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 1190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉంది. మైక్రోసాఫ్ట్, ఫ్లిప్కార్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డిస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలియజెప్పడానికి నేను ఆనందపడుతున్నాను. మిత్రులారా, ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీలలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం. అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు,
కళాశాల విద్యార్థులకు డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలను 212% పెంచడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల్లో 706 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులను చేపట్టాం. మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ని మనము ప్రారంభించాం. పోలీస్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, పేదల కళ సొంత ఇల్లు. ఆ సొంత ఇల్లు కళ నెరవేరితే పేదల కళ్ళల్లో ఉండే ఆనందాన్ని మనం ఆస్వాదించవలసిందే కానీ మాటల్లో చెప్పలేం. అందుకే నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, పేదల మధ్య పెరిగాను, వారి జీవన స్థితిగతులు నేను చూశాను బాల్యం నుండి. సొంతిల్లు అన్నది వారి జీవిత కాలపు కళ, అది వారి ఆత్మ గౌరవం. కిరాయి ఇళ్లలో ఉండి ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయాన్ని ఆఖరి చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి, బాధ వర్ణాతీతం. ఆ దుస్థితి నుంచి వాళ్ళని బయటకు తేవాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి రాష్ట్రంలో తీసుకువస్తున్నాం. అందుకే మొదటి విడత 22,500 కోట్ల రూపాయలు కేటాయించి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో 1,20,000 ఇండ్లను పూర్తి చేసుకొని నిన్ననే ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్రం నలుమూలల ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరొక 1,00,000 ఇండ్లు సెప్టెంబర్ నెల లోపల పూర్తి చేసుకొని సెప్టెంబర్ వరకు 2,20,000 ఇండ్లను పేదలకు అంకితం చేయడం ద్వారా పేదలను ఇంటి యజమానులుగా చేసి ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కొత్తగా ఇంకొక 2.5 లక్షల ఇండ్లను ఇల్లు రాని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా మిత్రులారా, ఈ ఆర్థిక సంవత్సరానికి క్యూర్ పరిధిలో 1,00,000 ఇండ్లు, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో 2.5 లక్షల ఇండ్లు, మొత్తం 3.5 లక్షల ఇండ్లు మంజూరు చేశాం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మంజూరై ఇప్పటికే అసంపూర్తిగా ఉన్న ఇండ్లను కూడా 2వ విడతలో పూర్తి చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర అవతరణ దినోత్సవం కానుకగా నిన్న ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండలం కొటారి గ్రామంలో మలి విడత ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పునాది రాయి వేయడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, పేదవాడికి సొంత ఇల్లు ఆత్మగౌరవం అయితే రేషన్ కార్డు, ఆహార భద్రత, ఏళ్ళకేళ్ళకి ఎదురు చూస్తున్న కుటుంబాల ఆకాంక్షలను మా ప్రభుత్వం నెరవేర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,12,000 కొత్త రేషన్ కార్డులను జారీ చేశాం. ప్రస్తుతం రేషన్ కార్డులో 19,44,000 కొత్త సభ్యులను చేర్చడం జరిగింది. తద్వారా రాష్ట్రంలో 3,38,000 మంది ఈరోజు సన్న బియ్యం భోజనం చేయగలిగే పరిస్థితులు కల్పించాం. అదేవిధంగా మిత్రులారా, ఈ ఆధునిక యుగంలో కొన్ని సామాజిక రుగ్మతలు సమాజాన్ని వేధిస్తుండడం నాకు ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల సంరక్షణ విషయంలో కొన్ని సంఘటనలు ప్రభుత్వాన్ని కదిలించాయి. పిల్లలు కన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతలు స్వీకరించకుండా వారిని వృద్ధాశ్రయంలో చేర్పించడం, చేతులు దులుపుకుంటున్న తీరు తీవ్రమైన ఆవేదనను కలిగిస్తుంది. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలన్న సంఘర్షణ నుంచి వచ్చిన ఆలోచన ఒక పటిష్టమైన వృద్ధుల సామాజిక భద్రతకు భరోసా ఇచ్చే చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. తల్లిదండ్రుల పోషణ, జవాబుదారీతనం, పర్యవేక్షణకు చట్టం తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో చేర్చాం. ఎవరైనా ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్లో పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు కన్న తల్లిదండ్రులను చూసుకోకపోతే వాళ్ళ జీతాలలో 15% కోత విధించి
ప్రత్యక్షంగా తల్లిదండ్రుల ఖాతాలో వేయడం ద్వారా ఆ వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు రక్షణ కల్పించే చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తున్నదని తెలియజేయడానికి ఈ సందర్భంగా నేను సంతోషపడుతున్నాను. మిత్రులారా, అదేవిధంగా గిగ్ వర్కర్ల చట్టం, ఈ చట్టం కూడా మన రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. ఎండనక వాననక పగలనక రాత్రనక 24 గంటలు నిరంతరం సేవలు అందిస్తున్నారు. వారి ఉద్యోగాలకు జీవితాలకు ఇన్నాళ్ళు భద్రత లేదు. వారి ఉద్యోగ భద్రత కోసం ఈనాడు ఒక చట్టం చేశాం. అందులో రాహుల్ గాంధీ గారి చొరవకు నేను అభినందనలు తెలుపుతున్నాను. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేసిన చట్టం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 12 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న 73 రకాల ఉపాధి రంగాలకు కార్మికుల కనీస వేతనాలు నోటిఫై చేశాం. దీని ద్వారా స్కిల్ వర్కర్లకు 25.9% మరియు అన్స్కిల్డ్ వర్కర్లకు 34.95% వేతనాలను పెరిగాయని కార్మిక సోదరులకు తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా పోరాట యోధులను గుర్తించాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి మనం కమిటీ నియమించుకున్నాం. వారి అమరవీరులు పోరాట యోధులే తెలంగాణ రాష్ట్రం. వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని నేను భావిస్తాను. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి వారికి వారి కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేయాలన్న ఆలోచనతో లక్ష్యంతో కేశవరావు గారు, కోదండరాం గారి నాయకత్వంలో కమిటీని నియమించాం. ఆ కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ పోరాట యోధులందరినీ సముచిత రీతిన సత్కరించి వారి పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటామని తెలియజేస్తున్నాను. మిత్రులారా, చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలామంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం. రాతపూర్వకమైన వివరాలన్నిటిని కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ. మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు చివరగా ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. మిత్రులారా, దేశంలోనే కాదు ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్. 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ ఉండాలన్నది ప్రజాప్రభుత్వం యొక్క సంకల్పం. దీనికి ప్రజలందరూ అండదండలు కావాలి. మీ అందరి సహకారం ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నది. ఈ ఆర్థిక వృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.